అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు ఎలా పుట్టాడు, వినాయకుడు ఏనుగు తల ఎందుకు వచ్చిందో తెలుసా? పార్వతీదేవి చందనముతో ఒక పిల్లాడిని సృష్టించింది. తను స్నానం చేస్తున్నప్పుడు ఎవరిని లోపలికి రానివ్వద్దని కావిలి కాయమని ఆదేశిస్తుంది. అదే సమయానికి శివుడు తిరిగి వచ్చాడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఉమాపుత్రుడు అమ్మకి ఇచ్చిన మాట తప్పకూడదని ఆ పరమేశ్వరుణ్ణి అడ్డుకుంటాడు. ఎంత చెప్పి చూసినా ఆ పిల్లవాడు వినకపోవడంతో శివునికి కోపం వస్తుంది. అతన్ని తల మొండెం నుంచి వేరు చేస్తాడు. దీనికి పార్వతీదేవి చెలించి తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించకపోతే ప్రపంచం నాశనమైపోయినా నేను పట్టించుకోను అని హెచ్చరించింది. దానితో ఉత్తర దిక్కు తల పెట్టి నిద్రపోయే వాళ్ళ తల తీసుకుని రమ్మంటాడు శివుడు. అనుచరులను ఆదేశిస్తాడు. అది గజానుడు ఏనుగు తల అవ్వడం వల్ల శివుడు దానికి ఉమాపుత్రుడి శరీరానికి అమర్చాడు, జీవుడు పోశాడు. ఆ తర్వాత గణాలకు అధిపతిగాను విఘ్నాల అగ్రజుడుగాను అర్హుడయ్యాడు ఉమాపుత్రుడు. ప్లీజ్ ఎన్బి ఛానల్ సబ్స్క్రైబ్.